నమస్తే, వెల్కమ్ టు సింగరి స్టూడియోస్. కాకి టు ఖద్దర్ ఎవరనుకుంటున్నారా? ఆయనే ఐపీఎస్గా పదవి విరమణ పొందిన వెంటనే వర్ధనపేట ఎమ్మెల్యేగా గెలిచిన కేఆర్ నాగరాజు గారు. సో ఈరోజు సార్ మనతో పాటు ఉన్నారు. సో వారు ఎందుకు మన ఐపీఎస్ నుంచి వెంటనే మళ్ళీ పాలిటిక్స్లోకి రావడం జరిగింది, అంటే ప్రజాసేవ కోసం వచ్చారా ఏంటి అనే విషయాల గురించి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మ, చాలా మంచి ప్రశ్నించారు. నేను సుమారుగా 35 సంవత్సరాలు పోలీస్ సేవ చేసి సేవా దృక్పథంతో మళ్ళీ నేను రాజకీయ పరంగా ఈ యొక్క పార్టీలకు రావడం, గెలవడం, ప్రజలకు ఆశీర్వాదంతో వచ్చాను. ఎందుకంటే పోలీస్ వ్యవస్థలో ఉన్నప్పుడు చాలా తక్కువగా రిసోర్సెస్, తక్కువగా సేవ చేసే అది ఉంటుంది. కాబట్టి ప్రజా జీవితంకి వస్తే యాజ్ ఎమ్మెల్యేగా చాలా వాస్ట్గా, అంటే చాలా విశాలంగా మనం ఏదైనా కూడా వారికి సేవ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి అందుకే నేను ఏదైతే ప్లాన్ చేసుకున్నానో దాని ప్రకారంగా ఇలా రిటైర్డ్ కాగానే నేను ఈ యొక్క ప్రజాక్షేత్రానికి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ ఎమ్మెల్యే పదవిని తీసుకోవడం జరిగింది. కమిషనర్ నిజామాబాద్గా రిటైర్డ్ కావడం, అప్పటి నుండే నాకు ఒక లక్ష్యం ఉండే రాజకీయంకు రావాలి. ఎందుకంటే నాకు బేసికల్గా స్టూడెంట్ ఆర్గనైజేషన్లో నేను ఎన్ఎస్యూలో ఉంటుంది. పొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అండ్ స్వర్గీయ దేవేందర్ రెడ్డి వీళ్ళతో సమకాలికలం. కాకపోతే నేను స్పోర్ట్స్లో ఉండట్లో ఎక్కువగా ఈ యొక్క ఎన్ఎస్యూ ఆర్గనైజేషన్లో యాక్టివ్గా ఉండబోయేది కాకుంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నది నాకు. సో ముందు నుండి కూడా కాలేజ్ లైఫ్ నుండి కూడా రాజకీయాల పట్ల మక్కువ, అలాగే ప్రజల పట్ల పోలీసులో వచ్చినాక ఇంకా సేవాభావం అనేది ఎక్కువగా నాకు. ఆ ప్రజలలో మధ్యన ఉండి ఉద్యోగాలు చేసేటప్పుడు ఎక్కడ చేసినా కూడా పోలీస్ స్టేషన్లలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న సమస్య పట్ల, తర్వాత రాజకీయ పరంగా, పోలీస్ పరంగా అన్ని విధాలు నేను బేరు చేసుకుంటూ ఉద్యోగం చేసేవాడిని. కాబట్టి ఆ ఆకాంక్ష అది ఎట్లనే ఉండిపోయింది. చివరిగా ఏదైతే లక్ష్యాన్ని అనుకున్నానో ఆ లక్ష్యానికి చేరుకోగలిగినాను. అంటే ఏది మీకు వర్క్ మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు? అంటే మీరు ఎస్ఐగా ఉన్నప్పుడు అది బాగుందా, లేదు అని అంటే ఇప్పుడు ప్రజాసేవకై మీరు పాలిటిక్స్లోకి వచ్చారు. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? రెండు కూడా చాలా బాగుందమ్మా. ఎందుకంటే ఎస్ఐగా ఉన్నప్పుడు ఈరోజు నాగరాజ్ అనే వ్యక్తి గుర్తింపుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ దట్ యూనిఫామ్. ఆ యూనిఫామ్ సర్వీస్ ఎస్ఐగా ఉండడం వల్ల ప్రజలలో నేను చేసిన మంచి పనులు కావచ్చు, నాకు తెలియకుండా కూడా కొన్ని ఎవరికన్నా హామ్ జరిగి ఉంటుంది. సో ఈ పనులన్నీ కూడా బేరు చేసుకుంటే అదేమో బేసికల్గా పోలీస్ వ్యవస్థ మీ అందరికీ తెలుసు, రాజకీయ పరంగా చాలా ఒడిదొడుకులు ఉంటాయి, అన్నీ ఎదుర్కోవాలి పోలీసులో ఉన్నప్పుడు. తర్వాత బ్యూరోక్రసీ ఉంటుంది. సో ఇవన్నిటిని కూడా నేరుగా పోలీస్ వ్యవస్థలో ఉన్నప్పుడు కొన్ని అంశాలను మనం స్వేచ్ఛాయుతంగా మాట్లాడలేము. కొన్ని మనకు సర్వీస్ రూల్స్ ఉంటాయి. సో దాన్ని చూసుకుంటూ మనం చాలా బ్యాలెన్స్డ్గా ఉద్యోగం చేయాలి, బ్యాలెన్స్గా అందరికీ న్యాయం చేసే దిశగా. తర్వాత ఏదన్నా కూడా రాజకీయ అంశాలకు వెళ్లకుండా ఆ ప్రస్తావన అలా జరిగింది. అది అప్పటి వరకు ఉన్న నా యొక్క సర్వీస్ ఓరియంటేషన్లో ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను సక్సెస్ఫుల్గా చేసిన నా జాబ్ 35 ఇయర్స్, 35 సంవత్సరాలు నేను సర్వీస్ చేసిన. కాబట్టి ఆ సేవాభావంతో రాజకీయ పరంగా పోతే ఇంకా ఎక్కువ సేవ చేయొచ్చు. ఎందుకంటే ఇది డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావచ్చు. ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానివ్వండి, లేకుంటే సోషల్ సివిలైజేషన్లో జరుగుతున్న పరిమాణాలను చూసుకుంటూ మనం ఏ విధమైన కూడా రాజకీయ పరంగా ఇంకా కొంచెం ఎక్కువ ఎలాబొరేటెడ్గా స్కోప్ ఉంటుంది. కాబట్టి నేను అది కావాలనుకున్నా, అది వర్ధనపేట ప్రజల ఆశీస్సులతో నేను గెలవడం జరిగింది. ఎలాంటి అంశాలు ప్రేరేపించాయి మీరు పాలిటిక్స్లోకి రావడానికి? అంటే పోలీసులో ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో మనం కూడా రాజకీయంగా పోతే ఈ బాధలు ఉన్నాయి కదా, లేకుంటే పోలీస్ కంటే ఎప్పుడు కూడా రాజకీయం ఎప్పుడు కూడా ప్రజల్లో ఎక్కువగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 మీటర్ రన్నింగ్ చేసేటని గుర్తుపెట్టుకుంటాం. 5 కిలోమీటర్స్ రన్ చేసినోడు వరల్డ్ రికార్డ్ చేసినంత గుర్తుపెట్టుకోరు. 100 మీటర్ స్ప్రింటర్ ఎవరంటే గొప్ప పాత బెన్ జాన్సన్ ఇలాంటి వాళ్ళ పేర్లే గుర్తుంటాయి మనకు. కానీ అదే 35 ఏళ్ళు సర్వీస్ చేసినా కూడా ఒక్కొక్కసారి మనల్ని గుర్తుపెట్టుకోవడం కష్టం. కానీ ఈ షార్ట్ ఫామ్లో 5 ఏళ్ళ సర్వీస్లో, 5 ఏళ్ళు ఎమ్మెల్యే ప్రస్థానంలో మనం ఏం చేసినాం అనేది
ప్రజలలో చాలా ఉండిపోతుంది. కోర్స్ పోలీసులో కూడా ఎక్కడ పోయినా కూడా అది పోలీసులు చేసిన స్టేషన్ వరకు మనం ఆ పరిధి వరకే మనం గుర్తించబడుతాం. మన సర్వీస్ కానీ, మన సర్వీస్ ఓరియంటేషన్ కానీ ఎలా ఉన్నది, ప్రజలతో ఎలా ఉన్నాడు అనేది ప్రజలు ఎక్కువ మనల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. పోలీస్ ఎలా ఉన్నాడు, ఎందుకంటే ఈ పోలీస్ అనే పాత్ర, పోలీస్ అనే సర్వీస్ ప్రజలపైన బాగా ప్రభావం ఉంటుంది. పిల్లలపైన కానివ్వండి, యూత్ పైన కానివ్వండి, విలేజ్లలో కానివ్వండి, పోలీస్ వ్యవస్థ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆ సర్వీస్లో ఉన్నప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐపీఎస్ విరమణ తర్వాత అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు మీరు. సో దానికి గల కారణాలు ఏంటి? అంటే నేను చెప్పాను కదమ్మా, నేను ఉన్న ఆ తరుణంలో నేను రాజకీయంగా రావాలనుకుని మధ్యలో నేను సర్వీస్ వదిలిపెడదాం అనుకున్నా. కానీ నా స్నేహితులు, ఫ్యామిలీ అంతా వద్దు, లేదు సర్వీస్ కంప్లీట్ చేసినాక చూద్దామని అంటే, అప్పుడున్న పరిస్థితులతోని తెలంగాణ పైన ఉన్న మక్కువతోని తెలంగాణ కోసం ఏదైతే టీఆర్ఎస్, అప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు పిలువబడే పార్టీలో అప్పుడున్న రాజకీయ అంశాలతో చూస్తే పబ్లిక్లో బాగా మంచి భావనతోని అరే తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తున్నాయి కాబట్టి ఆ పార్టీ సేవ చేస్తుందనే ఉద్దేశంగా అటు మొగ్గు చూపినా. కానీ చివరిగా రెండోసారి గెలిచిన బీఆర్ఎస్ ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందో, ఆ రెండోసారి ఎవరైతే గెలిచారో ఎంతసేపు వారి యొక్క స్వలాభాల కోసం కానివ్వండి, లేకుంటే ప్రజలలో మైనస్ అంటే డిక్రీజ్ కావడం జరిగింది. సో దాన్ని మన ఈ రాజకీయ పార్టీలలో ఎప్పుడు కూడా రెండే పార్టీలు మనకు నేషనల్ వైజ్గా పార్టీలు ఉన్నాయి. ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్ స్ట్రాంగ్గా. తర్వాత ఇక్కడ వస్తే మనకు ఏదైతే స్టేట్ వైడ్గా పార్టీలలో మనకు టీఆర్ఎస్ స్ట్రాంగ్గా ఉండే ఆ పరిస్థితుల్లో అప్పుడు వెళ్దాం అనుకున్నా. కానీ ఎప్పుడైతే నేను విరమణ చేసినాక నేను అంచనా వేసుకునే విధంగా ఉంది, ప్లస్ నాకు రాజకీయంగా ఎన్ఎస్ఏ సంబంధం ఉంది కాబట్టి నేను అటు ఎక్కువ మొగ్గు చూడాను. 8 నెలల కాంగ్రెస్ పాలన గురించి చెప్పండి. చాలా 8 నెలల్లో మేమైతే చాలా ప్రజల్లో చాలా దగ్గరగా ఉంటున్నామా. 8 నెలలలో ఒక 3 నెలలు మనకు ఎంపీ ఎలక్షన్లు, ఈ ఎలక్షన్లకు తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లు వీటికే సరిపోయింది. కరెక్ట్గా చూస్తే ఇప్పుడు ఒక 5 నెలల నుండే మేము పబ్లిక్లో వెళ్ళగలుగుతున్నాం, ప్రజలలోకి వెళ్ళగలుగుతున్నాం, వారి సమస్యలు తెలుసుకోగలుగుతున్నాం. ఏదైతే మిగులు బడ్జెట్తోని మన బంగారు తెలంగాణ ఇంత గొప్పగా ఉంటుంది, మనం గొప్పగా సేవ చేయొచ్చు, ప్రజల ఏవైతే కష్టాలున్నాయో తీర్చగలుగుతాం అనుకుని వెళ్తే అక్కడ చూస్తే మొత్తం గత ప్రభుత్వంలో మొత్తం అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని తయారు చేసి వెళ్ళింది. కాబట్టి కొంచెం ఇప్పుడిప్పుడే మోటివేట్ కాగలుగుతున్నారు. రాజకీయ అంశాలుగా ఇప్పుడిప్పుడే నేను నేర్చుకోగలుగుతున్నా. ప్రజలకు వెళ్ళి ఏ విధంగా వారికి సేవ చేస్తే ఇంకా గొప్పగా ఉంటుందనే ఉద్దేశంగానే ముందుకు మూవ్ అవుతున్నా. చాలా చక్కగా ఉంది, చాలా ఆదరిస్తున్నారు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పైన నమ్మకం ఉంది ప్రజలకు. తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా సాధించగలుగుతుంది, చేయగలుగుతుంది అనేది ప్రజలలో ఇప్పటికీ నమ్మకం ఉంది. మేనిఫెస్టోస్ విషయానికి వస్తే 6 గ్యారెంటీలు అమలు అవుతాయని మీరు అనుకుంటున్నారు? 100% చేస్తామమ్మా. ఇప్పటికే 6 గ్యారెంటీలలో మీరు చూశారు. మేనిఫెస్టో ప్రకారంగా ఏదైతే రైతుల గొప్ప రుణమాఫీ, అది అన్నిటికంటే చాలా కష్టమైంది, క్లిష్టమైంది. అలాంటి పథకాన్ని అమలు చేయగలిగినామంటే ఇక మిగతా చిన్న హామీలు. బస్సు ఉచిత ప్రయాణం మహిళలకు సక్సెస్ఫుల్గా అవుతుంది. ఆర్టీసీ ఏదైతే పతనానికి పోయిందో ఆల్మోస్ట్ ఆల్ ఇక పోయింది, కొలాప్స్ అయిపోయింది. ఆర్టీసీ ఉద్యోగులందరినీ కూడా గవర్నమెంట్ సెక్టార్లోకి తీసుకురావాలని ఆలోచించారు. కానీ అలాంటి సెక్టార్ను ఈరోజు సక్సెస్ఫుల్గా వాళ్ళు ఎంత ముందుకెళ్తున్నారంటే ఆర్టీసీ ఇప్పుడు చాలా గొప్పగా మళ్ళీ రిక్రూట్మెంట్కు ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ మహిళలకు ఏదైతే ఇచ్చిన హామీలో అన్నీ కూడా 6 గ్యారెంటీలలో కూడా ఎక్కువగా 5 గ్యారెంటీలు మహిళలకు సంబంధించింది కాబట్టి అవి తప్పనిసరిగా నెరవేరుస్తామనే దృక్పథం ఉంది, దృఢ సంకల్పంతో ఉంది కాంగ్రెస్. ఆర్టీసీ ఉచిత మహిళల తర్వాత ఏదైతే 200 కరెంట్ యూనిట్స్ అది 100% సక్సెస్ అయింది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే వైట్ కార్డ్ రేషన్స్ టాప్ ప్రియారిటీ తీసుకున్నారు. తెల్ల కార్డు, రేషన్ కార్డు ఉంటాయి అనేది అయినా కూడా ప్రజలలో అందరికీ మోటివేట్ చేస్తున్నాం. మీరు ఏదైతే అప్లై చేసుకున్నారో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే 6 గ్యారెంటీల కోసం అప్పుడు అందరినీ ప్రజల నుండి అప్లికేషన్ తీసుకున్నామో ఆ అప్లికేషన్ల ప్రకారంగా ప్రతి ఒక్కటి సర్వే చేసి వారికి వైట్ రేషన్ కార్డ్స్ ఇవ్వడం కానీ ఇంకా మిగతా ఈ 6 గ్యారెంటీలలో లబ్ధిదారులు ఎవరున్నారో గుర్తించడానికి చాలా చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మా క్యాబినెట్ మినిస్టర్లు పనిచేస్తున్నారమ్మా.
తప్పనిసరిగా 200 యూనిట్స్ కంప్లీట్ చేస్తున్నాం ఉచిత కరెంటు. అలాగే గ్యాస్ సిలిండర్ 500కు. కొందరు గ్రామాలకు పోయినప్పుడు మాకు 500 రూపీస్కు కొంటున్నాం కానీ మా అకౌంట్లో డబ్బులు చేరుతలేవు అంటే అందులో కొంచెం వారికి తెలియక ఈ సేవలోకి వెళ్ళి మీరందరూ కూడా వారిని అప్లోడ్ చేసుకోమంటున్నాం. పోయి అక్కడ ఇచ్చిన నెంబర్తోని మీరు కంపేర్ చేసి అప్లోడ్ చేసుకుంటే తప్పనిసరిగా వారి యొక్క అకౌంట్లలో కూడా 500 వచ్చి జమ అవుతాయని చెప్తున్నాం. అలాంటి చిన్న చిన్న సమస్యలు. సో ఉచిత కరెంటు, అలాగే ఉచిత బస్ ప్రయాణం, తర్వాత రైతు రుణమాఫీ ఈ ఆగస్ట్ లోపల ఆయనత 2 lakhs కూడా కంప్లీట్ చేయబోతున్నాం. ఇంకపోతే నెక్స్ట్ డబుల్ బెడ్రూమ్స్ తప్పనిసరిగా ప్రతి కాన్స్టిట్యున్సీకి 3500 ఇళ్ళు అలొకేట్ చేశారు. ఇంకా మా వర్ధనపేట నియోజకవర్గం ఎక్కువ దళితులతో ఉన్నది. చాలా బడుగు బలహీన వర్గాలు, సంపన్న వర్గాలు చాలా దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎక్కడ వెళ్ళినా కూడా చాలామంది మహిళలు అన్న మాకు ఇండ్లు లేవు, అన్న మాకు అక్క వచ్చి సార్ మాకు ఇండ్లు లేవు అని ఎక్కువ మంది ప్రాధేయపడుతుంటే బాధాకరం అనిపిస్తుంది. ఆ ఇళ్లలోకి వెళ్తే అప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి తప్ప పాపం చిన్న చిన్న గుడిసెలలో చాలా గ్రామాలలో ఉన్నారు. కాబట్టి నాకు వచ్చిన 3500 సరిపోకుంటే ఇంకా నేను ఎక్కువ అడుగుదామని ఎక్కువ తీసుకొచ్చే దిశగా నేను కష్టపడుతున్నాను. ఇంకా వెళ్తే డబుల్ బెడ్రూమ్ తర్వాత నెక్స్ట్ 6 గ్యారెంటీలలో మిగతాది గృహజ్యోతి కూడా అతి త్వరలోనే అది కూడా ఒక సిస్టమేటిక్గా ఒక ప్రాముఖ్యత తీసుకొని ఆ మహిళలను కూడా గుర్తించి వారికి ఇవ్వడం, రేషన్ కార్డు ఇవ్వడం, ఇవన్నీ కూడా 100% బడుగు బలైన సంబంధ వర్గాలకు చేరే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. దానిపైన ఎవరు కూడా శంకించే అవసరం లేదు. రైతు రుణమాఫీ విషయంలో తీసుకుంటే 1.5 lakh అని చెప్పేసి అనౌన్స్ చేశారు. బట్ అది వాళ్ళకి ఇంకా బ్యాంక్ లో పడట్లేదు అని చెప్పేసి అంటే మళ్ళీ రైతులు వెళ్తే కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి ఏవైతే పెండింగ్ అమౌంట్ ఉన్నాయో అవి కట్టమని అడగడము. సో ఒక గందరగోళం అనేది కూడా క్రియేట్ అవుతా ఉంది ఆ రైతులలో. సో దాంతో పాటు రైతు బీమా, రైతు బంధు కూడా ఎగ్గొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అని చెప్పేసి అని కూడా ఆందోళనలు చేపడుతూ ఉన్నారు బయట. అది ఒక వర్గం దాన్ని మిస్లీడ్ చేస్తున్నారమ్మా. ఏదైతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అంటే వాళ్ళ ఆధార్ కార్డు లింక్ కావడం, లేకుంటే ఏదో అక్కడున్న ఐఎఫ్సి కోడ్ అంటాం బ్యాంకుది, అది తప్పు ఉండడమా, లేకుంటే ఆధార్ కార్డు మ్యాచ్ కాకుండా పోతే, లేకుంటే వాళ్ళు అప్లై చేసిన ఆధార్ కార్డుకున్న బ్యాంకులో తీసుకున్న ఫామ్లో పేరు తప్పున్నా, లేక ఇంకేదన్నా ఇలాంటి చిన్న చిన్న విషయాలతోని వస్తున్న సమస్యలు తప్ప నా దగ్గరికి నేను గ్రామాల్లో పోయినప్పుడు పర్యటించినప్పుడు ప్లస్ మా అందరూ కార్యకర్తలకు ఆల్రెడీ చెప్పినాం, ఎవరికైనా రైతు రుణమాఫీ రాకుండా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే నా దగ్గరికి వచ్చి వాళ్ళ పేర్లు వాళ్ళ అన్నీ తీసుకొని రండి, వారి బ్యాంకుకు సంబంధించిన రుణమాఫీ అకౌంట్ నెంబర్, తర్వాత ఏదైతే అప్లై చేసిన వారి యొక్క పాస్బుక్ ఏదైనా కూడా పట్టుకొని రండి, తప్పనిసరిగా వారికి ఆ యొక్క ప్రాబ్లమ్ను సాల్వ్ చేసే దిశగా పనిచేస్తా అని చెప్పినాం. అలాంటి వాటిపైన ఇలాంటి వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదమ్మా. తప్పనిసరిగా ఇప్పుడు 1,50,000 మాఫీ అయింది, తర్వాత నెక్స్ట్ 2 లక్షలు కూడా మాఫీ అవుతుంది. అది 100% ప్రభుత్వం దానికి కట్టుబడి ఉన్నది. నియోజకవర్గ సమస్యలపై ఎలాంటి ప్రణాళికలు చేయబోతున్నారు? నేను ముందు వచ్చినప్పుడే నేను ప్రచారం దిశలో తిరిగినప్పుడు అన్ని గ్రామాలలో వెళ్ళినప్పుడు ఎక్కువగా మనకు స్కూల్ అంటే ఎడ్యుకేషన్ పైన నేను ఎక్కువ ఫోకస్ చేసిన. ఎడ్యుకేషన్ పైన చాలా స్కూల్స్లలో గవర్నమెంట్ స్కూల్స్ అన్ని నిర్వీర్యంగా పడిపోయినాయి. దాన్ని ఎడ్యుకేషన్ సిస్టాన్ని అంతా కొలాప్స్ చేశారు. మట్టిలో మాణిక్యం దొరికేది ఎక్కడంటే గ్రామస్థాయి నుండి. ఆ గ్రామస్థాయి స్కూళ్ళను పటిష్టంగా చేయకుంటే అక్కడ మినిమం ఫెసిలిటీస్ లేకుండా ఎప్పుడో కట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన స్కూళ్ళు తప్ప మళ్ళీ ఎక్కడ కూడా గవర్నమెంట్ స్కూళ్ళు కూడా ఎక్కడ కూడా రిపేర్ చేయలేదు, లేకుంటే వారికి టాయిలెట్స్ ఇవ్వలేదు, లేకుంటే కనీసం కలర్స్ కూడా వేయని దుస్థితి గత 10 ఏళ్లలో చూసినాము. సో నేను ఎక్కువగా ఫోకస్ చేసేది స్కూల్స్ పైన. ఫస్ట్ ఎడ్యుకేషన్ ఉంటేనే ఏదైనా కూడా సమస్యల పైన ప్రశ్నించే హక్కు వారికి తెలుస్తుంది. ఎడ్యుకేషన్, తర్వాత మెడికల్ అండ్ హెల్త్ పరంగా కూడా మన యొక్క గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుంది, స్టేట్ బాగుంటుంది. కాబట్టి అలాగే థర్డ్ వచ్చి స్పోర్ట్స్ పైన. ఎందుకంటే యువకులు ఎక్కువ మంది ఈ డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. ఎవరు కూడా ఈ ఎంతసేపు ఎప్పుడైతే గాడ్జెట్స్ వచ్చాయో అంటే మొబైల్ అనేది మన చేతికి వచ్చిందో, ఇంటర్నెట్ మన చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంతసేపు దానికి అడిక్ట్ అయ్యి యంగ్ యువకులంతా వాటికి అడిక్ట్ అవుతున్నారు. చాలామంది దురదృష్టకరం స్కూల్స్ పోయే చిల్డ్రన్స్ అంటే
9th 10th ఉన్న స్కూల్ పిల్లలు కూడా ఈ గాంజాయికి అలవాటు పడుతున్నారు. కాబట్టి వారిని డైవర్ట్ చేయాలంటే మనకు చాలా బాధ్యత ఉంటుంది. వాళ్ళను ఈ ఎడ్యుకేషన్ తరఫున తీసుకురావాలి, తర్వాత స్పోర్ట్స్ సైడ్ తీసుకురావాలంటే తప్పనిసరిగా వారికి ఆడుకునే ఒక ప్లేస్ అంటే ఆట స్థలం ఉండాలి. గత ప్రభుత్వం ఏదైతే ఆట స్థలాలని గ్రామీణ ప్రాంతాలలో క్రీడా ప్రాణాంగాలను చేశారో అది ఓన్లీ థ్రాష్ అంటే ఉట్టి ఐ వాష్ అంటారు కదా, అట్లా చేసి ఏదో గ్రామం మూలకు లేదంటే ఆ శ్మశాన వాటిక కాడ లేదో ఊరు చివర్లు ఎక్కడనో అది పెట్టి అవి నిర్వీర్యానం చేశారు. దానిపైన నిన్న నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా దానిపైన విచారించాలి. ఎంత బడ్జెట్ శాంక్షన్ అయింది, తర్వాత ఇలా దాన్ని ఏ విధంగా ఏ ప్రాణికతో దాన్ని కట్టిండ్రు. తప్పనిసరిగా నా ఆయంలో నేను స్పోర్ట్స్ వైపు చూస్తున్నాను. మినిమం ఇండోర్ స్టేడియం ఒక పిల్లలకు ఫెసిలిటేట్ చేయగలిగితే స్కూల్ చిల్డ్రన్కు తప్పనిసరిగా ఈ యొక్క వ్యసనాలకు అంటే వాళ్ళు చిన్నతనంలోనే వ్యసనాలకు అలవాటు అవుతున్నారు కాబట్టి ఆ వ్యసనాల నుండి దూరం చేసే ఛాన్స్ ఉంటుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అలాగే 4th వన్ ఈజ్ రైతులు. మనకు రైతు లేని దేశం అంటూ ఉండదు. రైతు మన దేశానికి వెన్నెముక లాంటిది కాబట్టి రైతులకు ఎలాంటి సమస్య ఉన్నా వారిపైన కూడా వాటి సమస్యలను నేను ముందుకు తీసుకెళ్తున్నాను. ప్రత్యేకంగా మహిళల గురించి తీసుకుంటే వారి రక్షణ కోసం మీరేమన్నా ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అంటే మీరు బిఫోర్ చేసిన అందులో కంప్లీట్ గా మీరు ఎస్ఐగా ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు చూసి ఉంటారు. Yes. సో అవి ఇప్పటికీ కూడా తగ్గలేదు. అంటే జనరేషన్ ఎంత పోతున్నా కూడా ఇంకా చిన్న పిల్లల మీద కానివ్వండి, మహిళల మీద కానివ్వండి జరిగే అవన్నీ ఆ అత్యాచారాలు వాటన్నిటి మీద మీరు ఏమైనా కఠినమైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? ఎస్ అమ్మ, తప్పనిసరిగా మీరు అడిగిన క్వశ్చన్ చాలా వాల్యుబుల్ క్వశ్చన్ అమ్మ. మహిళల రక్షణ అనేది మనకు ప్రధాన సమస్య. అంటే జనరల్గా ఎట్లుంటాయమ్మా అంటే ఈ అఫెన్స్లు అనేది మహిళల పైన జరిగే అత్యాచారాలు కానివ్వండి, వానికి ఇన్సెక్యూర్గా కలిగే భావన ఎప్పుడైతుందంటే ఇలాంటి పోకిరి వేదాలతో ఎవరైతే డ్రగ్స్కి అలవాటు పడో లేకుంటే తాగడం అలవాటు పడో సొసైటీలో ఎవరైతే నెగ్లెక్టెడ్ చిల్డ్రన్స్ ఉంటారో వారి ద్వారానే ఇలాంటి సమస్యలు ఎక్కువ వస్తుంటాయి. మనం చూస్తున్నాం చాలా చిన్న మైనర్ అమ్మాయిని కూడా మొన్న కన్విక్షన్ లైఫ్ కన్విక్షన్ ఇచ్చింది కోర్టు. సో అలాంటి సంఘటనలు ఎట్లా జరుగుతాయంటే అతని యొక్క యాటిట్యూడ్ అంటే గ్రామంలో ఉన్న ఎలివేయబడ్డ అలాంటి వ్యక్తులు ఇలాంటి చర్యలు చేస్తుంటారమ్మా. సో తప్పనిసరిగా నా బాధ్యతగా గ్రామాలలో వెళ్ళినప్పుడు మహిళల కోసం ఎప్పుడు కూడా మన అక్కడ ఉన్న కార్యకర్తలు కానివ్వండి లేక గ్రామంలో నేను మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా మహిళలకు రక్షణ కావాల్సిన విధంగా అలాగే వారిని ఎలా రెస్పెక్ట్ చేయాలి అనే విధంగా అందరినీ కూడా మోటివేట్ చేస్తుంటాను. అలాగే ఎలాంటి సమస్య ఒకసారి మనకెందుకులే అనుకుంటే అది తప్పది. ఎందుకంటే మహిళలు ధైర్యంగా వచ్చి ముందుకు వచ్చి చెప్పాలి. కొన్ని సందర్భాలు ఎట్లుంటాయంటే అయ్యో నేను ఈ విషయం చెప్తే నాకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో, నా ఫ్యామిలీకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో, నా భర్తకి ఏమి ఇబ్బంది అవుతుందో, లేకుంటే నా కుటుంబానికి అవమానం జరుగుతుందనే ఉద్దేశంగా చాలామంది మహిళలు ముందుకు రారు. ఫస్ట్ వాళ్ళు మదన పడుతుంటారు చాలా లోన. అలాంటి వాళ్ళను మనం అండగా ఉండి ధైర్యం ఇస్తే తప్పనిసరిగా ఇలాంటి చర్యలను ఇలాంటి సంఘటనలను మనం కంట్రోల్ చేయగలుగుతాం. అలాగే మీరు చూశారు షీ టీమ్స్ అనేది గొప్ప అప్పుడున్న ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది. అది వ్యవస్థను కాపాడే దిశగా పోలీస్ ఎప్పుడు కూడా మొన్న నేను అసెంబ్లీలో కూడా మాట్లాడినా ఎవరు వచ్చినా కూడా నేను వచ్చిన ఈ రాజకీయ పార్టీ రాజకీయంగా మాట్లాడతారు కానీ ఎవరు వచ్చినా కూడా ఇదే స్టేట్ పోలీసే మనకు ఉద్యోగం చేస్తుంది. అదే పోలీసు నిబద్ధతో కఠినంగా ఇక్కడ ఉన్న అధికారులు చాలా మంచి అధికారులు. మన తెలంగాణ స్టేట్ పోలీసులో ఉన్న అధికారులు చాలా ఐపీఎస్ అధికారులు చాలా ఎవ్రీబడి ఈజ్ గుడ్ పర్సన్. ఎవరో తులసి వనంలో గంజాయి మొక్కలాగా కొందరు అధికారులు ఉంటారు. అది ప్రతి డిపార్ట్మెంట్లో తప్పదు, అది మనకు హెడేక్ ఉంటుంది. కానీ మన చిత్తశుద్ధితో అధికారి అక్కడున్న కన్సర్న్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ను అంటే ఎస్హెచ్ఓను, ఎందుకంటే గత ప్రభుత్వంలో ప్రతి పోలీస్ స్టేషన్కి ఇంత రేట్ అని నిర్ణయం చేసి పోస్టింగ్స్ ఇచ్చారు. కానీ నా కాన్స్టిట్యున్సీలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అలాంటి చర్యలు చేపట్టకుండా వారికి తగినట్టుగా వారికి సూచనలు ఇచ్చి మంచి అధికారులను నియమించి ఎప్పటికప్పుడు వారితోని సమీక్ష చేసుకుంటూ ఎలాంటి సమస్య వచ్చినా మహిళల పట్ల ఇమ్మీడియట్లీగా యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. కాబట్టి రక్షణ విషయంలో తప్పనిసరిగా పోలీస్ అండగా ఉంటుంది, మనం అండగా ఉంటాం. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అవేర్నెస్ చేస్తున్నాం కాబట్టి గ్రామ స్థాయిలో ఉన్న కమిటీల ద్వారా కూడా, ఎందుకంటే ఇప్పుడు చాలా మహిళా సంఘాలు ఉన్నాయి, వారి ద్వారా కూడా ఈ యొక్క సమస్యలను ఏదైనా కూడా
దృష్టికి తీసుకురమ్మంటున్నా. వారిపైన ఎలాంటి సంఘటనలు జరిగినా తక్షణమే కఠిన చర్యలు తీసే దిశగా వెళ్తున్నాం. ఆరూరి రమేష్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఇప్పుడు ఏమన్నా చర్యలు చేపట్టే అవకాశం ఉందంటారా? ఎస్, 100% అమ్మా. ఇప్పుడు మాకు వచ్చిన సమాచారం ప్రకారంగా, అప్పుడున్న సమాచారం ప్రకారంగా ఈ ఆరూరి రమేష్ అనే వ్యక్తి చాలామందిని, అంటే చాలా క్లెవర్గా, అంటే అన్నదమ్ముల మధ్యన గొడవ వచ్చినా, లేక కుటుంబ తగాదులలో ల్యాండ్ డిస్ప్యూట్ వచ్చినా వారిని బెదిరించి వారి పాస్బుక్లు, అప్పుడు మీ అందరికీ తెలుసు రెవెన్యూ సిస్టమ్ అంతా కలెక్టర్ దగ్గర, తర్వాత తహసీల్దార్ దగ్గర ఉండే వారిని దగ్గర పెట్టుకొని వారి పాస్బుక్లు రాకుండా చేయడం, వారికి ఎంతో కొంత ముట్ట చెప్పి ఆ డబ్బులు అప్పచెప్పి అలాంటి భూములను లీగల్గా, ఎందుకంటే ఎక్కడ కూడా క్లెవర్గా, ఎక్కడ కూడా చిక్కకుండా ఆ యొక్క భూములను అతను రియల్ ఎస్టేట్గా మార్చుకున్నాడు. తప్పనిసరిగా అలాగే కొన్ని చెరువులను, అంటే అసైన్డ్ ల్యాండ్స్ను కూడా కొందరు పేర్ల మీద మార్పిడి చేసినట్టు వచ్చింది. ఎందుకంటే ఈ 8 నెలల్లో ఐఎమ్ బిజీ విత్ ద ఎలక్షన్, తర్వాత ప్రజలతో మమేకం కావడం, వారికి ఒక ఓపెన్ డెస్క్ కూడా నెంబర్ ఇచ్చాను నేను. మీకు ఎలాంటి సమస్యలున్నా ల్యాండ్ విషయంలో, మీకు కబ్జాలు గురి అయినా, లేకుంటే ఎవరైనా బెదిరించిన తీసుకున్న ల్యాండ్స్ ఉంటే నేను మీ పేర్లను కూడా గోప్యంగా ఉంచుతా, భయపడడానికి అట్లా ఏమైనా ఉంటే 8096107107 అని నేను ఫ్రీ మొబైల్ కూడా పెట్టాను. వాటికి సమస్యలపైన చెప్పమన్నాను. ఎవరు వచ్చినా కూడా వారి యొక్క తక్షణమే ఆ భూముల విషయంలో నేను చర్యలు తీసుకునే దిశగా పోతున్నాను. అలాగే ఏదైతే చెరువు కబ్జాలైనవి చాలా, అందులో బినామీ పేర్ల మీద ఉన్నాయి, తప్పనిసరిగా అవన్నీ వెలికి తీసి చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా వెళ్తున్నాం. అంటే ఇప్పుడు ఆరూరిపై వచ్చినటువంటి ఆ భూ కబ్జా ఆరోపణలు ఎంతవరకు నిజం అంటారు? మీకు సాక్ష్యం ఉంది కదమ్మా. పోలీస్ స్టేషన్లో నేను కూడా 35 ఏళ్ళు సర్వీస్ చేసిన, కానీ ఏ రైతును కూడా ఎప్పుడు కూడా కొట్టలేదు. రైతులను కొడితే అది మంచిది కాదు. అతను ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులను తీసుకుపోయి లాకప్లో పెట్టి కొట్టించి వీడియోగ్రాఫ్ చేసి వీడియోలో చూపెట్టామని అధికారిని చెప్తే ఆ అధికారిని తక్షణమే సస్పెండ్ చేసింది. అప్పుడు ప్రజా సంఘాలు, అదే మా సీఎం గారు ఇక్కడ వచ్చి పెద్ద ఎత్తున, గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు గిర్నాలు చేసి వాటిపైన వచ్చినాక అధికారిని సస్పెండ్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం, ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. కాబట్టి 100% అది ఒక ఉదాహరణ, దట్ ఈజ్ ఓన్లీ ఎగ్జాంపుల్. అతను 100% ల్యాండ్ పూలింగ్ పేరు మీద, తర్వాత ఎప్పుడైతే ఈ ధరణి అనేది ధరణి కాదు, అది చాలా దగా చేసిన ధరణి, అది దగా పోర్టల్ అనొచ్చు. ధరణి పోర్టల్ కాదు, దగా పోర్టల్. ఆ పోర్టల్ వచ్చినప్పటి నుండి ఆ దగా పోర్టల్తోని చాలామంది ఫ్యామిలీస్ అన్నీ డిస్టర్బ్ అయినాయి. గ్రామాలలో ఎక్కడ పోయినా కూడా రోజుకు నాకు మినిమం ప్రతి గ్రామం నుండి ఒక 4-5 వచ్చి, ఇంకా మా పాస్బుక్ ఎక్కలేదు, ఇంకా మేము పోలీస్ స్టేషన్ చుట్టూ, తర్వాత కోర్టు చుట్టూ, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నామని సమస్యలు వస్తున్నాయి. సో ఇలాంటి వాటిని ఆసరగా చేసుకొని ఇక్కడున్న గత ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రియల్ ఎస్టేట్ మాఫియాని అడ్డు పెట్టుకొని భూ కబ్జాలు చేసి 100% వాటిని బయటకు తీస్తారు. అంటే ఇదొక వన్ ఆఫ్ ది రీజన్ అనుకోవచ్చా? ఎస్ఐగా మీరు అవన్నీ చూసారు కాబట్టి విత్ ప్రూఫ్స్ తోటి, సో ప్రజలకు ఇంకా మంచి చేయాలి అనే ఉద్దేశంతో కూడా మీరు పాలిటిక్స్లోకి వచ్చారు. 100% అమ్మ. అదే నేను వచ్చింది ఏదో దోసుకోవడానికో లేకుంటే ఇంకేదో దాచుకోవడానికి కాదు, సేవ చేద్దాం ప్రజలకు. తప్పనిసరిగా సేవా దృక్పథంతో వచ్చిన తప్ప ఏదో దోసుకొని దాచుకోవడం కాదు. 100% నేను అప్పుడు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా మీకు మీడియా ద్వారా చెప్తున్నాను. 100% ప్రజలకు అందుబాటులో ఉంటాను, ప్రజలకు సేవ చేస్తాను. వారికి అన్యాయం జరిగితే తప్పనిసరిగా వారి కోసం పనిచేస్తాను. ఈ యొక్క భూ కబ్జాలపైన ఎవరైతే అన్యాయం ఎదుర్కొంటున్నారో వారికి న్యాయం చేసే దిశగా వెళ్తున్నాం. ఎస్ఐ నుండి ఎమ్మెల్యే అయ్యారు, ఇంకా ఏమన్నా లక్ష్యాలు ఉన్నాయా? లక్ష్యాలు అంటే చెప్పలేం. ఈ రన్నింగ్ రేస్లో మైల్ రాయి ఇంకేమైనా దాటవచ్చు నేను. అది కూడా అందరూ ఆశీర్వదిస్తే, నా వర్ధనపేట కాన్స్టిట్యున్సీ ప్రజలు ఆశీర్వదిస్తే తప్పనిసరిగా మీరు అన్నట్టు ఇంకేమైనా గోల్స్ ఉంటే వాటిని కూడా పూర్తి చేసుకుంటాను. కానీ ఎప్పటికి కూడా ప్రజల కోసం నేను మాత్రం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ పొలిటికల్ ఎంట్రీ అనేది యాదృచ్ఛికంగా జరిగిందా, లేదంటే ఏమన్నా ప్లానింగ్స్ ఏమన్నా ఉన్నాయా? యాదృచ్ఛికంగా అంటే కాదమ్మా, నేను ముందే ఒక ప్లాన్ చేసుకున్నాను. ఎప్పుడైతే నేను మధ్యన వదిలేద్దాం అనుకున్నాను, నా ఉద్యోగ విరమణ కంటే ముందే నేను ఉద్యోగం వదిలేద్దాం అనుకున్నాను. కానీ నా మిత్రులు అందరు సలహా చెప్తే ఆ సలహా ప్రకారంగా, మరి ఫ్యామిలీ సలహా ప్రకారంగా కంటిన్యూ చేశాను. అప్పటి నుండే ఒక టార్గెట్ పెట్టుకున్నాను. ఆ టార్గెట్ పెట్టుకుని ఆ యొక్క దాని ప్రకారంగానే ఒక పథకం ప్రకారంగా ఎంట్రీ అయినాను. ఎంట్రీ అయ్యి కావాలి ఎమ్మెల్యే,
పోలీస్ అయినాక ఎమ్మెల్యే ఎందుకు కాలేము, ప్రజలకు ఎందుకు దగ్గర కాలేము అనే ఒక ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈరోజు ఎంట్రీ అయినాను. అక్కడున్న ఏదైతే ప్రజలను పట్టి పీడిస్తున్న వ్యవస్థను ఈరోజు నేను వారి యొక్క వ్యవస్థను అడ్డుకొని ప్రజలకు న్యాయం చేసే దిశగా వెళ్తున్నాను. సో ఇన్ మై ప్లాన్ చేసుకొని నేను ఒక పథకం ప్రకారమే వచ్చినాను. అంటే ప్రజల పరంగా కానివ్వండి, అంటే మీకు ఎవరైనా ఇంతవరకు చెప్పారా? అంటే ఇప్పటికీ మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ మీ లుక్ కానీ అవుట్ఫిట్ చూస్తే అంటే ఇంకా మీరు పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్న విధంగా అనిపిస్తూ ఉంది. సో దాని మీద మీరు ఎస్ అమ్మ, ఎందుకంటే పోలీస్లో ట్రైనింగ్ చేసేటప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ అట్లనే అయిపోతుంది అమ్మ. 1 year ట్రైనింగ్ ఉంటుంది. 1 year ట్రైనింగ్లో ఒక డిసిప్లిన్ అనేది అలవాటు అయిపోతుంది. ఆ డిసిప్లిన్లో ఆ బాడీ లాంగ్వేజ్ కూడా అట్లనే ఉంటుంది. నేను చాలా వరకు అందరు అదే క్వశ్చన్ చేస్తున్నారు, మీరు క్వశ్చన్ చేస్తారు సార్, ఇంకా మీరు పోలీస్ లాగానే అనిపిస్తున్నారు సార్ అంటారు. నేను నా స్థాయికి తగ్గి, అంటే పోలీస్ నేను కాదు, ఎమ్మెల్యేను, ప్రజలకు ఉంటాను, ప్రజల వద్ద ఉంటానని వారు సార్ అన్న కూడా వద్దని చెప్తున్నాను. సార్ అనకండి, అన్న అని పిలవండి అని వారికి చెప్పి మరీ నేను వాళ్ళలో మింగిల్ కావడానికే ప్రయత్నం చేస్తున్నాను. సర్వీస్ 35 years కంప్లీట్ అయ్యాక, రిటైర్డ్ అయ్యాక ఎక్స్టెన్షన్ ఇస్తా అంటే వద్దని చెప్పాను. నేను ఐ వాంట్ టు సర్వ్ ద పబ్లిక్ డైరెక్ట్లీ, ఇంకా కొంచెం ఎక్కువగా సేవ చేసేదానికి ఛాన్స్ కావాలనే విధంగా అది వదులుకొని వచ్చేసాను. వదులుకొని వచ్చి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, రేవంత్ గారి యొక్క ఆశీర్వాదంతో, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అందరి సపోర్ట్తో, ఖార్గే గారు అందరి సపోర్ట్తో నాకు టికెట్ రావడం, వర్ధనపేట నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించడం, ఇదంతా వారి యొక్క ఆశీస్సులతో జరిగింది. వర్ధనపేటలో మీరు రాకముందు కాంగ్రెస్ పార్టీకి అసలు క్యాడర్ లేదు, మీరు రాగానే ఒక్కసారి మళ్ళీ పుంజుకుంది. సో దాని మీద మీ స్పందన? వర్ధనపేట క్యాడర్ లేదని కాదు, వర్ధనపేట ఇట్ సెల్ఫ్ కాంగ్రెస్ హబ్. అది యాక్చువల్గా కాంగ్రెస్కు మంచి పట్టున్నది. ఎందుకంటే గతంలో చాలామంది కాంగ్రెస్ నాయకులు అక్కడ నుండి గెలిచిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏమైందంటే అక్కడ కాంగ్రెస్ ఆరూర్ రమేష్ వల్ల చాలామంది నాయకులను బలవంతంగా, భయపోతలకు గురి చేసి అక్రమ కేసులు కట్టి చాలామందిని కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్లో చేర్పించుకోవడం, దాంతో అక్కడ బలహీనపడ్డది. చాలామంది ఎప్పుడైతే నేను వచ్చానో వారికి మనోధైర్యం కలిగినాక చాలామంది మళ్ళీ గర్వాపసిలాగా వాళ్ళు బీఆర్ఎస్ వదిలిపెట్టి నా దగ్గరికి రావడం, చాలామంది కార్యకర్తలు కాంగ్రెస్ మళ్ళీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. కాంగ్రెస్కు బలమైన కంచుకోట ఏదంటే వర్ధనపేటనే. అది నిజంగా చాలా, నేను ఆ రోజు కూడా అన్నాను, వర్ధనపేట గెలిస్తే తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఫామ్ చేస్తారన్నారు. అది జరిగింది. మహాలక్ష్మి పథకం ఎప్పటి వరకు అమలు చేసే అవకాశం ఉంది? మహాలక్ష్మి పథకం దానికి కూడా ఒక ప్రాముఖ్యత తీసుకొని ఈ మంత్ ఆఫ్టర్ ఏదైతే రైతు రుణమాఫీ తర్వాత దాన్ని కూడా నెక్స్ట్ మహాలక్ష్మి పథకం, అలాగే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి మా యొక్క ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. 100% చేస్తారండి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంటు కొరత లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంటు కొరత ఉంది అని చెప్పేసి అని కూడా ప్రజల్లో అలాంటి భావన కూడా ఉంది. సో దాని మీద మీ స్పందన? అది తప్పమ్మా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక నాటకీయంగా దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసుకుంటూ లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నదని కూడా గొగ్గోలు పెట్టారండి. అది 100% తప్పు. సర్ప్లస్ కరెంటుకు పర్చేజ్ చేసి పెట్టారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇంకా సర్ప్లస్, ఎందుకంటే సమ్మర్లో పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, అలాగే గాలి దుమారాలు వస్తుంటాయి, చిన్న ఇంటరప్ట్ అవుతుంది. జనరల్గా మొన్న అసెంబ్లీలో కూడా ఎంజిఎంలో కరెంట్ పోయింది, అక్కడ పోయింది. ఎంజిఎంలో కరెంట్ పోలేదు. ఎంజిఎంలో ఇంటర్నల్గా అంటే పవర్ సప్లై ఉంది, కానీ ఇంటర్నల్గా ఓల్డేజ్ ఎంజిఎం కదా, ఆ సిస్టాన్ని వాళ్ళు చూసుకోకుంటే అక్కడ ఉన్న ఫీజులు కాలిపోవడం వల్ల కరెంటు అది రిపేర్ చేసేదానికి 1/2 hour టైం తీసుకున్నారు. అంతే తప్ప పవర్ లేక కాదు. ఇలాంటి సమస్యలు రైతులకు కావాలని దుష్ప్రచారం చేసి కాంగ్రెస్ను బురద చల్లడం తప్ప లా అండ్ ఆర్డర్ లేదు. మర్డర్లు అవుతున్నాయి. మర్డర్లు అనేది నేను క్లియర్గా చెప్పిన 2 రకాలు ఉంటాయి. మర్డర్ అనేది ఎలా ఉంటుందంటే, ఒకటి పర్సనల్గా ఉంటుంది, ఇంకోటి ప్రజలకు చాలా భయంకరంగా కనబడేది ఉంటుంది. ప్రజలలో ఎప్పుడు భయకర వాతావరణం వస్తుందంటే టెర్రరిస్ట్ అటాక్స్, లేకుంటే మూకుమ్మడిగా రౌడీలు వచ్చి దాడి చేసినప్పుడు అప్పుడు అలాంటి మర్డర్స్ చాలా భయంకరంగా ఉంటాయి. ఆస్తి తగాదాలు, కుటుంబ తగాదాలు, లేకుంటే కొన్ని ఇంటర్నల్గా ఇది అక్రమ సంబంధాలతో జరిగే మర్డర్లను అవి
ప్రభావితం చేయి ప్రజలపైన శాంతి భద్రతలపైన ఎప్పుడు ప్రభావితం అయితే అంటే ఎప్పుడైతే టెర్రరిస్ట్ అటాక్స్ అయినప్పుడు, లైక్ గోకుల్ చాట్, లుంబిని పార్క్ ఇలాంటి అయినప్పుడు, కమ్యూనల్ యాంగిల్ అయినప్పుడు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. లా అండ్ ఆర్డర్ ఎప్పుడు ఫెయిల్ అవుతుందంటే అలాంటి సమయంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అవుతుందని అంటారు. ఈ కరెంట్ అనేది కూడా ఒక ముసుగు కప్పుకున్న వన్యపులిలాగా కాంగ్రెస్ మీద బురద చల్లిన తప్ప కరెంటు 24/7 కరెక్ట్గా 18 అవర్స్ మా గౌరవ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు ఛాలెంజ్ చేసి పోతే అక్కడ ఒక డైరీ లాగా ఉంటుంది. కరెంట్ ఎన్ని 3 ఫేజ్ ఎంత టైం ఉన్నది, సింగిల్ ఫేజ్ ఎంత ఉన్నది అనేది రాస్తారు, లాగ్ బుక్ అంటారు. అలాంటి బుక్కులను మాయం చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. వాళ్ళు లేని ఒక బురద జల్లి కరెంట్ లేదు, కరెంట్ రాలేదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు తప్ప పవర్ ఎక్స్ట్రా పర్చేజ్ చేసి రేవంత్ రెడ్డి గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు పవర్ రైతులకు ఫ్రీ కరెంటు ఫ్రీగా వారికి ఎప్పుడు మమ్మల్ని ఆదేశించుకుంటూ వారిని గ్రామాల పైన ఎలాంటి సమస్య వచ్చినా తక్షణమే, అందుకని నేను నా యొక్క నెంబర్ కూడా ఇచ్చాను, మీకు కరెంట్ సమస్య, నీటి సమస్య, ఎలాంటి సమస్య అన్నా కూడా నాకు ఫోన్ చేయండి అంటున్నా. ఇక్కడ వరకు రానవసరం లేదు. 8096107107 ఫోన్ చేయను. ఫోన్ చేస్తే తక్షణమే నా దగ్గర ఉన్న పిఏలు కానివ్వండి, నా దగ్గర ఉన్న ఎవరైతే ఆ బాధ్యత చెప్పినో ఇమీడియట్లీ వారు ఆ కన్సర్న్ అధికారులకు ఫోన్ చేసి దాన్ని రిజాల్వ్ చేసే పరిస్థితితో సేవ చేస్తున్నాం తప్ప మేము ఎక్కడ కూడా భూములను దోసుకోవడం లేకుంటే ఒకరి వచ్చిన ఆస్తులను కాజేసే దానికైతే లేదమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం. సో చివరిగా మీరు మా ఛానల్ తరఫున ఏదైనా మెసేజ్ని ఏదైనా ఇస్తారా సార్? అంటే ప్రజలకి ఎలాంటి నాయకులను ఎంచుకోవాలి, అంటే వాళ్ళలో అవగాహన అనేది ఉండదు, అంటే ఆ ప్రజెంట్ ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నప్పుడు సో దానికి సొల్యూషన్ ఏ పార్టీ అయినా చెప్తుందా, చూపిస్తుందా అనే ఆశతో మాత్రమే వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో దాని తర్వాత మళ్ళీ ఎదురయ్యే పరిణామాల వల్ల మళ్ళీ వాళ్ళు డిసప్పాయింట్ అవ్వడం, సో దెన్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకరికి ఎవరికైనా చూద్దామా, ఇదే డైనమాలో ఉన్నారు. అంటే వాళ్ళకి అవగాహన అనేది కల్పించడానికి మీరు ఏదైనా మెసేజ్ పాస్ చేస్తారు? తప్పనిసరిగా గుడ్ క్వశ్చన్. మీ ఛానల్ తరఫున ప్రజలకు అలాగే ఎవరైతే రాజకీయ నాయకులు ఎన్నుకునేటప్పుడు వారు ఎలాంటి వాటికి కూడా ప్రలోభాలకు కాకుండా, ఎలాంటి వాటికైనా కానివ్వండి, అది మనీ కానివ్వండి, గిఫ్ట్స్ కానివ్వండి, అది నువ్వు కరెక్ట్గా నాయకుడిని ఎన్నుకొని రేపు ఈ నాయకుడు నాకు కరెక్ట్గా సర్వీస్ చేయగలుగుతాడు, సేవ చేయగలుగుతాడు, మా సమస్యలపైన కొట్లాడగలుగుతాడు, మాకు పరిష్కార మార్గం చూపెట్టగలుగుతాడు అనేవాడే నాయకుడు. అంతేగాని తన స్వలాభాల కోసం వచ్చి పార్టీ అడ్డం పెట్టుకొని, పదవిని అడ్డు పెట్టుకొని ఎవరైతే దోసుకుంటాడో వాడు నాయకుడు అనబడడం. నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా ఈజ్ ఏ టార్చ్ బేరర్ ఫర్ ద పబ్లిక్, టార్చ్ బేరర్ ఫర్ ద కామన్ మ్యాన్. అంటే అరే ఈ నాయకుని చూసి మనం గొప్పగా ఇన్స్పైర్ కావాలి, ఈ నాయకుని మనం ఫాలో అయితే మనం కూడా మంచి నాయకులమైతే సమాజంలో సేవ చేసే విధంగా ఉండాలి తప్ప ధనం దోసుకొని వారికి రక్షణ లేకుండా రక్షణగా ఉండవలసిన నాయకుడే భక్షకుడైతే అలాంటి నాయకుడు ఎప్పుడు కూడా ప్రజలను మీరు గమనించండి, అలాంటి వాళ్ళను తిరస్కరించండి. ఈ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా, నిజమైన నాయకుడిని ఎన్నుకుంటే ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాడు, సేవాభావంతో ఉంటాడని నేను తెలియపరుస్తున్నాను. స్థానిక ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సార్, వర్ధనపేట నియోజకవర్గంలో ఎంతమంది జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు గెలవబోతున్నారు? తప్పనిసరిగా అమ్మ, మేము ఒక స్ట్రాటజీగా పోతున్నాం. ఆ స్ట్రాటజీ ప్రకారంగా ప్రజలు చాలా విశ్వాసంతో ఉన్నారు నా పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన. తప్పనిసరిగా అన్ని కైవసం చేసుకుంటాం. ప్రజలు నమ్మారు నన్ను, వారిని నేను నమ్ముతున్నాను. తప్పనిసరిగా లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వాటిపైన ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక స్ట్రాటజిక్గా వెళ్తున్నాం. తప్పనిసరిగా అన్ని కైవసం చేసే దిశగా వెళ్తున్నాం అమ్మ. అంటే ఇంకోటి, ఈ మద్యం విషయంలో కూడా ఏమన్నా జాగ్రత్తలు చేపట్టే అవకాశం ఉందా ఇప్పుడు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? అంటే దానివల్లే కదా మెయిన్గా కూడా అన్ని లేడీస్ మీద జరిగేటువంటి ఇలాంటి అరాచకాలు అన్నిటికీ మెయిన్ రీజన్ కూడా అదే. సో దాని మీద ఏమైనా చర్యలు చేపట్టే అవకాశం ఉంది? సివిలైజేషన్ పీపుల్స్లో, అంటే సివిలైజ్డ్ కంట్రీలలో, సివిలైజ్డ్ పీపుల్లో తప్పనిసరిగా ఈ యొక్క అరాచకాలు అనేది సహజం. అంటే ఎక్కడ కూడా సివిలైజ్డ్ సొసైటీలు, అంటే అగ్రరాజ్యాల అసొంటి దగ్గర కూడా గన్ కల్చర్ ఉంది. అలాగే అగ్రరాజ్యం అసొంటి అమెరికా లాంటి దగ్గర కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. నేరాలు అనేది సమాజం మొదలైనప్పటి నుండి దానికి తోడు నేరాలు కూడా స్టార్ట్ అయింది. సో ఈ నేరాలను సమాజాన్ని కాపాడడానికే పోలీస్ వ్యవస్థ వచ్చిందన్నమాట. అలాగే ఈ వ్యసనం అనేది మనం మహాభారతం నుండి చూసాం. జూదం, వ్యసనం,
ఇవన్నీ కూడా ఈ తాగడం ఇదంతా అదొక సివిలైజ్డ్ సొసైటీలో ఇంకా ఎక్కువ ముందుకు వచ్చింది. అలాగే ఈ ఇంటర్నెట్ యుగంలో ఇలాంటి ఎందుకంటే ఇంటర్నెట్ వచ్చినాక మీరు అన్నట్టుగా మహిళల పైన ఎక్కువగా అబ్యూజింగ్ అవుతుంది. సో తప్పనిసరిగా ఆ వ్యవస్థ పైన కాంగ్రెస్ ప్రభుత్వం మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి బడ్జెట్ అలొకేట్ చేసేటప్పుడు కూడా స్పష్టంగా చెప్పిండు. సో తాగడం అనేది నువ్వు ఆపినా కూడా పక్క రాష్ట్రానికి పోయి తాగేస్తారు, లేకుంటే పక్క రాష్ట్రం దొంగతనం చేసుకొని మద్యం దొంగతనంగా తెచ్చి అమ్ముతారు. ఒకటి. రెండోది, మద్యపాన నిషేధం చేసినప్పుడు చూసినాం మనం. బహుశా మీరు అప్పుడు చిన్నవాళ్ళు అయి ఉంటారు. నేను ఎస్ఐగా సిఐగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో మద్యపాన నిషేధం చేశారు, కానీ ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం. ఎందుకంటే మద్యపాన నిషేధించినా కూడా పక్క రాష్ట్రాల నుండి ఎక్కువగా తరలించుకొచ్చి అమ్మిన సందర్భాలు పోలీసు ఎక్సైజు ఎన్నో వ్యవస్థలు పనిచేసినా కూడా దానికి అలవాటు పడ్డోళ్ళు ఎప్పుడు కూడా కంట్రోల్ కావడం కష్టం. అలానే నేను మద్యాన్ని సపోర్ట్ చేయట్లేదు. మద్యం తాగడం వల్ల దుష్ఫలితాలు ఉంటాయి 100%. మీరు అన్నట్టుగా కొందరు ఎవరైతే అరాచకాలు చేసేటోళ్ళు లేకుంటే సొసైటీలో నెగ్లెక్టెడ్ ఎవడైతే ఉంటాడో దీనికి బానిస అయినాడు జనరల్గా ఒంటరి మహిళల మీద కానివ్వండి, లేక ఎక్కడైనా కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి దానికే మనం ఒక పోలీస్ వ్యవస్థను పెట్టుకున్నాం. ఆ పోలీస్ వ్యవస్థ ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తుంది. సో మనం పోలీసుల పైన నమ్మకం పెట్టుకోవాలి, వ్యవస్థని నమ్మాలి మనం. అలాగే ఏదైతే ఈ యొక్క సమాజంలో ఇప్పుడు యంగ్ జనరేషన్కు నేను మీ మీడియా ద్వారా ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నా, మీ యొక్క ఛానల్ ద్వారా. ఏదైతే యంగ్ సోదరులు ఉన్నారో అంటే యువత అనేది దేశానికి చాలా ఒక బాధ్యత గల సమాజంలో పౌరుడిగా రావాల్సిన సమయంలో దురదృష్టకరం ఏంటంటే గత 10 ఏళ్లలో పట్టించుకొని ప్రభుత్వం ఈ డ్రగ్స్కు అలవాటు పడిపోయింది. మీరు చూశారు, డ్రగ్స్ కేసుల్లో ఒక అధికారిని తక్షణమే బదిలీ చేసింది. సినిమా యాక్టర్లు అందరూ అందులో ఇన్వాల్వ్ అయిందని అప్పుడు ఆ కేసును ఇమీడియట్లీ క్లోజ్ చేసి పంపించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు మా రేవంత్ రెడ్డి గారు పోలీసులకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చాడు. డ్రగ్స్కు యాంటీ డ్రగ్స్కు సపరేట్ టీమ్స్ వేశాడు. వారికి తగిన వసతులు ఏర్పాటు చేశారు. వారికి తగిన వాహనాలను, తర్వాత వారికి ప్రోత్సాహకాలు, యాక్సిలరేటెడ్ ప్రమోషన్ అంటారు. ఎవరైతే చాలా చక్కగా ఈ యొక్క కర్బ్ చేయగలుగుతారో యాంటీ ట్రాఫికింగ్, ఎవరి డ్రగ్ పెల్డర్స్ కానివ్వండి, అంటే డ్రగ్ తెచ్చేవాడు కానివ్వండి, కన్జ్యూమ్ చేసేవాడు కానివ్వండి, లేక ఎవడు ఎలాంటి సాహసం చేసినా కూడా వాడిని ఎట్టి వర్టిస్లో వదిలిపెట్టద్దని సీఎం గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సొసైటీని కాపాడే దిశగా వెళ్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా నేను అప్పీల్ చేస్తున్నా, ఎవరు కూడా భయపడకండి, నిశ్చితంగా ఉండండి. ఈ చిన్న చిన్న సంఘటనలు జరిగితే దాన్ని చూసి ఎవరు ఎప్పుడు కూడా అధికార పార్టీలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, ప్రతిపక్షంగా పోగానే వాళ్ళ వాయిస్ చేంజ్ అయిపోతుంది. మొన్నటి వరకు ఈ పోలీస్ వ్యవస్థనే వాళ్ళు హ్యాండిల్ చేశారు. గత 10 ఏళ్లలో ఆ పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని మీరు చూశారు. ఫోన్ ట్యాంపింగ్, అలాగే ఒక వర్గాన్ని తెచ్చి అడ్డం పెట్టుకొని ఫోన్ ట్యాంపింగ్ చేసి అందరి ఫోన్లు వినడం, అందరినీ చాలా ఇబ్బంది పెట్టి ఇప్పుడు వాళ్ళ అధికారులంతా ఇబ్బంది పడుతున్నారు. సో సమాజంలో ఏంటంటే వ్యవస్థలో ఎప్పుడు కూడా ఒక మంచి సందేశం పోయే దిశగా ఉండాలి తప్ప ఈ డ్రగ్స్ పైన కానివ్వండి, లేక ఈ సోషల్ మీడియాను వాడుకొని కానివ్వండి, యువతను ఎవరన్నా చేస్తే మాత్రం ఖచ్చితంగా వారిని కఠినంగా శిక్షించే దిశగా ఈ ప్రభుత్వం ఉన్నది. అంటే స్పెషల్గా మీ మాటగా ప్రత్యేకంగా మహిళలకు అంటే ఏదైనా సమస్య వస్తే వాళ్ళు ముందుకు రావడానికి చాలా భయపడుతూ ఉంటారు. అంటే బయట వెళ్తే న్యాయం జరుగుతుందా లేదా, అండ్ వన్స్ ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్తే అదొకటి ఏదో రిమార్క్ లాగా పడిపోద్ది అనే ఆ భావంతో కూడా ఉంటారు మహిళలు, ముందుకు రారు. వాళ్ళ మీద జరిగే అరాచకాలన్నిటికీ కూడా వాళ్ళు అలాగే సర్దుకుపోతూ. సో ఇప్పుడు మీరు పాలిటిక్స్లో కూడా ఉన్నారు, అంటే ఇప్పుడు మీ దగ్గర కూడా ఎవరైనా సమస్యలు ఉంటే కూడా వస్తూ ఉంటారు మహిళలు. సో వారికి మీరు ఏదైనా ధైర్యం చెప్పగలరు? 100% అమ్మ. దానికి తగ్గట్టుగా మహిళల కోసం ప్రత్యేక భరోసా సెంటర్లన్నీ వచ్చాయి. భరోసా సెంటర్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి బడ్జెట్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ పోకుండా మహిళ ఏమన్నా ఇబ్బంది కలిగితే వారికి చాలామందికి తెలియదు భరోసా సెంటర్ అనేది ఒకటి ఉంటుంది అనేది. భరోసా సెంటర్కి వెళ్ళి అక్కడ మహిళా అధికారులే ఉంటారు, డాక్టర్ ఉంటాడు, పోలీస్ ఆఫీసర్ ఉంటారు, అందరు మహిళలే ఉంటారు. అక్కడ వాళ్ళు వారి యొక్క సమస్యను చాలా ఫ్యామిలీకి చెప్పుకుంటే ఆ సమస్యను మీరు
వారిని చాలా గోప్యంగా ఉంచుతారు అది. సో దట్ ఈస్ వెరీ సీక్రెట్. సో అలాంటి భరోసా సెంటర్లు ఉన్నారు. ఆ భరోసా సెంటర్లను మీరు ఆశ్రయించవచ్చు. ఆశ్రయించి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళని అవసరం లేదు. మీరు అక్కడికి వెళ్తే అక్కడ అన్ని అడ్వకేట్ ఉంటాడు, డాక్టర్ ఉంటాడు, పోలీస్ ఉంటాడు, అందరు మహిళలే ఉంటారు. కాబట్టి మహిళకు స్వేచ్ఛాయుతంగా అక్కడ చెప్పుకునే ఒక హెల్ప్ డెస్క్ ఉంటుంది. కాబట్టి ఉమెన్ హెల్ప్ డెస్క్ ఉంటుంది. కాబట్టి అక్కడ హ్యాపీగా దే కెన్ ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్. సో అలాంటి వ్యవస్థ ఉన్నది కాబట్టి మహిళా సోదరిమణులకు నేను వారు ఏమాత్రం నిర్భయంగా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. అమ్మ. థ్యాంక్ మీ యూ. వాల్యుబుల్ టైం మాకు కేటాయించి సో అన్నీ కూడా మాతో షేర్ చేసుకున్నారు. సో మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి ప్రజలకు సేవ చేసినట్టుగానే పాలిటిక్స్లోకి వచ్చి కూడా మీ సేవని వారికి అందించి ఇంకా బెటర్మెంట్ తీసుకురావాలి అని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ.